Mark's chapter, మార్కు సువార్త 5th chapter, 5వ అధ్యాయము, the first verse. 5వ అధ్యాయము మొదటి వచనం. And they came to see the, yes, go ahead in Telugu. ఆయన దోణి దిగగానే ఆమేన్. ఎవడును వానిని సాధుపరచలేకపోయెను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులోను కొండలలోను కేకలు వేయచ్చు, తను తాను రాళ్లతో గాయపరుచుకొనుచు నుండెను. వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమని నన్ను బాధపరచుకోమని దేవుని పేర నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేక వేశాను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమ్మని వాడితో చెప్పాను. మరియు ఆయన నీ పేరేమని వాడు అడుగగా, వాడు నా పేరు సేన ఏలైనగా మేము అనేకములను చెప్పి తమ్మును ఆ దేశంలో తోలివేయవద్దని ఆయనను మిగులు బతిమాలుకొనెను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. See, this is a wonderful story. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఒక సంఘటన. And this is really happened. ఇది నిజముగా జరిగినటువంటి ఒక సంఘటన. There was a demon possessed man. ఇక్కడ అపవిత్రాత్మ పట్టిన ఒక వ్యక్తి ఉన్నాడు. And this man was tied up with chains, and every time somebody ties him with chain, he used to break the chains and come out of it. ఈ వ్యక్తి కాళ్ళకు చేతులకు సంకెళ్ళతో వేసి బంధించినప్పటికీ వాటిని తెంపివేస్తూ ఉన్నాడు. And everybody in that area were very afraid of him. ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా వీడంటే భయపడుచు ఉన్నారు. But when Jesus saw him, కానీ యేసయ్య ఎప్పుడైతే ఆయన్ని చూచాడో, Jesus started speaking to him. దేవుడు యేసయ్య ఆయనతో మాట్లాడడం ప్రారంభించాడు. How many of you speak to Jesus every day? ఎంతమంది యేసయ్యతో ప్రతిరోజు మాట్లాడతారు? How many of you speak to Jesus every day? యేసయ్యతో మాట్లాడే వారు ఎంతమంది ఉన్నారండి ప్రతిరోజు ఇక్కడ? Lift your hands. యేసయ్యతో ప్రతిరోజు మాట్లాడేవారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? You don't talk to Jesus. మీరు యేసయ్యతో మాట్లాడండి ఎవరు? How many of you speak to Jesus? ఎంతమంది మీలో ప్రతిరోజు యేసయ్యతో మాట్లాడతారు? If you do not speak to Jesus, ఒకవేళ యేసయ్యతో నీవు మాట్లాడకపోతే, you don't know what is Jesus planning for you. యేసయ్య నీ కొరకు ఉన్న ప్రణాళిక ఏంటో నీకు అర్థం కాదు. Okay. Now, how many of you speak to Satan every day? ప్రతిరోజు సాతానుతో మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీలో? Hallelujah. హల్లెలూయా. How many of you speak to Satan every day? సాతానుతో ప్రతిరోజు క్రమముగా మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? Hallelujah. హల్లెలూయా. ఎవరు మాట్లాడారా సాతానుతో? సాతానుతో కూడా ఎవరు మాట్లాడరండి మీరు? Hallelujah. హల్లెలూయా. జీసస్ మాట్లాడాడు కదా. యేసయ్య మాట్లాడాడు కదా సాతానుతో. జీసస్ మాట్లాడాడా మాట్లాడలేదా? He spoke to a demon possessed man. యేసుక్రీస్తు ప్రభువారు అపవిత్రాత్మ పట్టిన వ్యక్తితో మాట్లాడాడు. And demon possessed man identified Jesus. ఆ దెయ్యపు పట్టిన వ్యక్తి యేసయ్యను గుర్తించి and said, "Oh son of most high God, ఓ సర్వోన్నతమైన దేవుని కుమారుడా, what have you with me? నాతో నీకేమి పని?" Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. When I was 16 years, నేను 16 సంవత్సరముల ప్రాయములో I was not Christian. నేను క్రైస్తవుని కాదు. I came from a Hindu background. నేను ఒక హిందూ కుటుంబం నుంచి వచ్చిన వాడను. But I had an encounter with Jesus. కానీ నేను యేసయ్యను కలుసుకున్నాను. And after having an encounter with Jesus, యేసయ్యను నేను కలుసుకున్న తరువాత I started growing in the word of God. నేను దేవుని యొక్క వాక్యములో ఎదగడం ప్రారంభించాను. And then I started speaking to Jesus every day. నేను ఆ సమయంలో ప్రతిరోజు యేసయ్యతో మాట్లాడడం ప్రారంభించాను. And I started praying every day. నేను ప్రతిరోజు ప్రార్థన చేయడం ప్రారంభించాను. The more I talk to Jesus, నేను ఎక్కువగా యేసయ్యతో మాట్లాడే కొలది, the more and more I do it, నేను ప్రతిరోజు కూడా విధముగా ఎక్కువగా మాట్లాడే కొలది, Jesus used to come into my dreams. యేసయ్య నా యొక్క కలలోనికి రావడం ప్రారంభించాడు. And Jesus used to talk to me in my dreams. యేసయ్య నా కలలో నాతో మాట్లాడుచూ ఉండేవాడు. How many of you have that experience of Jesus talking to you in the dreams? కలలో యేసయ్య మీతో మాట్లాడే అనుభవం ఎంతమందికి ఉందండి ఇక్కడ ఉన్న వారిలో? మీరు ప్రేయర్ చేసేటప్పుడు కూడా దేవుడికి అసలు దేవుడు మీతో మాట్లాడాలనే ఎక్స్పెక్టేషన్ కూడా ఉండదు అనుకుంటా కదా.
హల్లెలూయా డాడీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు మాకు అన్నం ఇచ్చినావు, ఈ రోజు మాకు మంచి జాబ్ ఇచ్చినావు, మంచి ఉద్యోగం ఇచ్చినావు, క్షేమంగా తీసుకెళ్లి క్షేమంగా తీసుకొచ్చినావు, థ్యాంక్ యూ, గుడ్ నైట్. కథం రిపోర్ట్, అటెండెన్స్. దేవుని దగ్గరికి వెళ్ళి అటెండెన్స్ వేస్తారు, అంతేనా? అదే అటెండెన్స్ మీరు మీ భర్త దగ్గర, మీ భార్య దగ్గర అట్లా చేస్తారా? ఓకే, ఏ వైఫ్ అయినా ఇఫ్ యువర్ హస్బెండ్ కమ్స్ హోమ్, ఓకే అక్కడ అన్నం ముందు తినేసి పో అంటారా? అంటారా? అమ్మో, అలా అంటే వార్ స్టార్ట్ అవుతుంది కదా. దేర్ విల్ బి ఎ వార్ ఇన్ యువర్ హౌస్. You treat your earthly husband so respectfully. మీరు ఈ యొక్క లోకములో ఉన్నటువంటి భూలోక సంబంధమైన భర్తలకు ఎంతో గౌరవాన్ని ఇస్తూ ఉంటారు. And the husbands, you treat your wife so lovingly. భర్తలు మీ యొక్క భూలోక సంబంధమైన భార్యలను మీరు ఎంతో ప్రేమగా చూస్తూ ఉంటారు. If you buy a gift for your wife, ఒకవేళ మీ యొక్క భార్యకు ఒక బహుమానమును కొంటే, you ask your wife, do you like it? Do you like it? Do you like it? మీరు భార్యను అడుగుతూ ఉంటారు, నీకు ఇష్టమైందా, నీకు ఇష్టమైందా, నీకు ఇష్టమైందా అని. If she says no, I don't like it, ఒకవేళ భార్య నాకు ఇష్టం లేదంటే, then you will go out and you will buy the one which she likes it. మీరు బయటికి వెళ్ళి ఆమెకు ఏదైతే ఇష్టమైందో దాన్ని కొంటారు. And in the same way, if wife prepares a nice curry, అదే విధముగా భార్య ఒక మంచి కూరని మీకోసం సిద్ధపరిస్తే, and you serve to your husband, మీరు మీ యొక్క భర్తకు దాన్ని and వడ్డించినప్పుడు, then you'll ask your husband, బాగుందా, బాగుందా, బాగుందా? భర్తను అడుగుతారు, బాగుందండి. అడుగుతారా? అడగరా? అడుగుతారా? అడగరా? Hallelujah. If my wife cooks something for me, నా భార్య నా కోసం ఏదైనా మంచి వంటకము వండితే, she will ask me, how is it? ఆమె నన్ను అడుగుతుంది, ఏ విధముగా ఉంది, బాగుందా? Hallelujah. హల్లెలూయా. And when I say yes, it's nice, నేను ఎప్పుడైతే బాగుంది అని చెప్తానో, she becomes very happy. ఆమె చాలా సంతోషానికి గురవుతుంది. And then, even though if it is not nice, ఒకవేళ అది బాగోకపోయినప్పటికీ, I say it's very nice, నేను చెప్తాను చాలా బాగుందని చెప్తాను. because she will prepare again. ఎందుకంటే ఆమె మరలా దాన్ని వండుతుంది. The same relationship Jesus wants us with him. అదే సంబంధము దేవుడు కూడా మనతో పెట్టుకోవాలని ఆశపడుచు ఉన్నాడు. We cannot be a one-side Christians. మనము ఒకవైపు క్రైస్తవులుగా ఉండలేము. You cannot be a nominal Christians. నీవు నామకార్థపు క్రైస్తవ్యంలో ఉండలేవు. You cannot live the life what you are living as a one-way passenger. సో మీరు ఒకే విధమైనటువంటి క్రైస్తవ్యంలో మీరు ఉండలేరు. One-way communication. ఒకే దారిలో ఉన్నటువంటి. Here we see Jesus came to that place and he started speaking to that demon. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఆ ప్రాంతానికి వచ్చి అపవిత్రాత్మతో మాట్లాడుచున్నాడు. And the same way the demon started speaking to Jesus. అదే విధంగా అపవిత్రాత్మ కూడా యేసుతో మాట్లాడడం మొదలుపెట్టింది. The disciples were standing there and was astonished at him and they saw, how can this man talk to demon? శిష్యులు అక్కడ నుండి సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఏ విధముగా ఈ యొక్క వ్యక్తి అపవిత్రాత్మతో మాట్లాడుచున్నాడు. What kind of power this man has? ఎటువంటి శక్తి ఈ వ్యక్తి కలిగి ఉన్నాడు. My dear brothers and sisters, ఆ సహోదరులారా, a proper Christian, ఒక సరైనటువంటి క్రైస్తవుడు, a proper born again Christian, తిరిగి జన్మించినటువంటి సరైనటువంటి క్రైస్తవుడు, he will have an experience of talking to Satan. వారికి సాతానుతో మాట్లాడిన అనుభవం కూడా ఉంటుంది. Praise the Lord. దేవునికి స్తోత్రం. If you don't know your enemy, నీకు ఒకవేళ నీ శత్రువు ఎవరో తెలియకపోతే, you cannot defeat your enemy. నీ యొక్క శత్రువును నీవు జయించలేవు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Jesus spoke to this demon and said, get out from him. యేసయ్య అపవిత్రాత్మతో మాట్లాడి ఈ మనుషుని విడిచి వెళ్ళిపోని గద్దించాడు. Do you want that kind of power today? మీకు కూడా ఈ రాత్రి కాల సమయంలో అటువంటి శక్తి కావాలని కోరుకుంటున్నారా? How many of you want that kind of power today? అటువంటి శక్తి ఎంతమంది కావాలని ఆశపడుచున్నారు? Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. This morning I went to a prayer meeting ఈ ఉదయకాల సమయంలో నేను ఒక ప్రార్థనా సహవాసానికి వెళ్ళాను. and I prayed for so many people. నేను అనేక మంది కోసం ప్రార్థించాను. And then when I went to my bedroom, నేను తిరిగి నా యొక్క బెడ్రూమ్ కి వెళ్ళినప్పుడు, I was sleeping at my bedroom for some time. నేను నా యొక్క పడక దగ్గర కొంచెంసేపు పడుకుని ఉన్నాను. And then a few evil spirits came. అక్కడ కొన్ని అపవిత్రాత్మ నా దగ్గరికి వచ్చిన. And they were talking to me. వారు నాతో మాట్లాడుచూ ఉన్నారు. I immediately got up. నేను వెంటనే లేచాను. I bind you in the name of Jesus, evil spirits. Get behind me. యేసు నామములో అపవిత్రాత్మలు యేసు నామములో బంధిస్తూ ఉన్నాను. నా దగ్గర నుంచి వెళ్ళిపోయినని గద్దించాను. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. And immediately the evil spirits left. వెంటనే అపవిత్రాత్మలు అక్కడి నుంచి వదిలి వెళ్ళిపోయినారు. Do you know my everyday routine? మీకు నా యొక్క ప్రతిరోజు దినచర్య ఏంటో తెలుసండి? If I speak to Jesus 70%, నేను 70% యేసయ్యతో మాట్లాడితే 30% I speak to demons, rebuking them.
binding them. 30% అపవిత్రాత్మలను గద్దిస్తూ బంధిస్తూ ఉంటాను. That's my daily routine. అది నా యొక్క ప్రతిరోజు దినచర్య. Hallelujah. హల్లెలూయా. You cannot live a life what you're living today. ఈ రోజు మీరు జీవిస్తున్న జీవితాన్ని ఇక ముందు మీరు జీవించలేరు. Because you're living like this, attack is coming on you. మీరు ఈ విధముగా జీవిస్తున్నారు కాబట్టి శత్రువు మీ మీద ఎదురుదాడి చేస్తూ ఉన్నాడు. If you have the power and the authority to speak to demon, మీకు అపవిత్రాత్మతో మాట్లాడే అధికారము శక్తి ఉన్నట్లయితే no weapon, no evil spirit will touch you. ఏ యొక్క అపవిత్రాత్మ కూడా మిమ్మల్ని తాకలేదు. Ephesians 6 chapter clearly tells us that we are not fighting with the flesh and the blood, but we are fighting with the evil spirits which are in the dark realm. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనము చూస్తాం, మనము రక్త మాంసములతో కూడా యుద్ధములు చేయువారము కాదు కానీ మనము మధ్యాకాశములో ఉన్న అంధకారపు సంబంధులతో యుద్ధము చేస్తూ ఉన్నాం. Are you doing that? మీరు అది చేస్తూ ఉన్నారా? Are you doing that? మీరు అది చేస్తూ ఉన్నారండి? If you are not doing that, ఒకవేళ అది మీరు చేయకుండా ఉన్నట్లయితే that is what Jesus is expecting from you today. అదే యేసయ్య మన నుంచి ఆశిస్తూ ఉన్నాడు. What he is asking you to do? ఆయన మన నుంచి ఏమి ఆశిస్తూ ఉన్నాడంటే You will pick up the snake మీరు సర్పములను ఎత్తి పట్టుకుంటారు. and they will do nothing to you. ఆ యొక్క సర్పములు మీకు ఏ హాని చేయవు. నాకు పావులను మీరు నాకు పాములను తొక్కెదరు. అవి మిమ్మల్ని ఏమీ అవి ఏవి మిమ్మల్ని చేయవు. విషకరమైన ఏది కూడా మీరు తాగినప్పటికీ కూడా అది మీకు ఏమి హాని చేయదు. హల్లెలూయా. హల్లెలూయా. రోగుల మీద మీరు చేతులు వేసినప్పుడు ఆ రోగులు ఏమవుతారంట? స్వస్థత పొందుకుంటారంట. హల్లెలూయా. 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 దేవుడు God has given such kind of authority to you all. దేవుడు మనందరికీ కూడా అటువంటి అధికారాన్ని ఇచ్చాడు. The moment you feel sick in your body, నీ యొక్క శరీరంలో నీవు రోగం అనుభవిస్తున్నప్పుడు immediately you will run to doctor. వెంటనే వైద్యుల దగ్గరికి పరిగెడతాం. You don't pray and say, I destroy you in the name of Jesus. మనం ప్రార్థన చేయం, యేసు నామమున ఈ రోగమును నేను బంధిస్తున్నాను అని మనం ప్రార్థన చేయం. Because if you pray that, మీరు ఒకవేళ అది ప్రార్థన చేస్తే the demons will leave you. ఆ అపవిత్రాత్మ మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతాడు. Hallelujah. హల్లెలూయా. నిద్రపోతున్న వాళ్ళందరూ హల్లెలూయా. నిద్రపోతున్న వాళ్ళందరూ చెప్పండి. వెరీ గుడ్, యు ఆర్ యాక్టివ్. మీరందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. మీకు నేను చెప్తున్నా అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? చేతులెత్తండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి నాతో పాటు, ఈ రోజు నుండి నేను దుష్టుని బంధిస్తాను. ఈ రోజు నుండి నేను దుష్టుని యొక్క ప్రతి ప్లాన్స్ ని డిస్ట్రాయ్ చేస్తాను. జీవ మరణము నా నాలుకలో ఉన్నవి. ఉన్నవి. హల్లెలూయా. 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 హల్లెలూయా.